ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా. అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా. మనసైతే ఉంది కదా మన మాటే వినదు కదా. పంతం మానుకో భయం దేనికో. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా. ఏమంటో శ్రీవారు నేను మీకు ఇలా ఊపుతున్నావు అంటే నాకు ఇవాళ ఏదో అయింది. అది కాదండి, నేను మిమ్మల్ని ఒక విషయం అడదాం అనుకుంటున్నాను. మనం సరదాగా అలా వెకేషన్స్ కి వెళ్తే ఎలా ఉంటుంది? మొన్ననే కదా చార్మినార్ పోయేసి వచ్చాం. మొన్న వెళ్ళాము అంటే 1 month అయింది అంతే కదా. మనం ఎవ్రీ మంత్ బయటకు వెళ్తూ ఉంటాం కదా. వెళ్దాము కానీ ఇప్పుడు కొంచెం టైట్ ఉంది సిచ్యువేషన్. మనం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉంటాం. పెళ్ళైన 10 సంవత్సరాల్లో మనం ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళాం కదా. అవును, బోల్డ్ అని ప్లేసెస్ వెళ్ళాం కదా. సో ఈసారి మనం ఎక్కడికి వెళ్దాం అంటే ఈసారి పాకిస్తాన్ వెళ్దాం. పాకిస్తాన్ లో మట్టి బాగుందంట, తీసుకెళ్దాం. ఎక్కడికైనా సరే అవుట్ ఆఫ్ ఇండియా తీసుకెళ్తే సరే. నాకు పాకిస్తాన్ వెళ్దామా? వెళ్దాం. పాకిస్తాన్ ఎందుకు? పాకిస్తాన్ వెరీ రొమాంటిక్ ప్లేస్. చల్ల గాలి ముక్కులోకి వెళ్తుంటే బాగుంటది. చల్ల ప్లేస్ అనగా నాకు ఒక ప్లేస్ గుర్తొచ్చింది, స్విట్జర్లాండ్. ఆ ప్లేస్ కి వెళ్దామండి ప్లీజ్ అండి. అక్కడ స్విస్ బ్యాంక్ బాగుంటుందంట అండి. ఏం బాగుంటది? స్విస్ బ్యాంక్ చిన్న అన్ని ప్లేస్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయంట. స్విస్ బ్యాంక్ లో ఇవాళ రేపు కిడ్నాప్ లో అవుతున్నాయంట. మంచి నవ్వే అమ్మాయిని చూసి వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారంట స్విట్జర్లాండ్ లో. ఎలా చేస్తున్నారు ఒకసారి చూద్దాం, వెళ్దామండి. ఎలా చేస్తారు చూద్దాం. మెంటల్ ముఖమా నీకు ఎట్లా తట్టుకుంటాం? మన సెంటిగాడు ఏం చేస్తాడు? ఏం కాదు, అక్కడికి వెళ్ళి వాడిది స్విట్జర్లాండ్ వెళ్ళి సెంటిగాడు ముట్టి కడగాల. అయ్యో ఇదా నీ కోరిక? లేదండి, ఒకసారి వెళ్దాం ప్లీజ్. నీకు సెంటిగాడికి ఫ్లైట్ టికెట్స్ అక్కడ బుక్ చేస్తా, మీ ఇద్దరు పోండి. నువ్వు రావా? నేనెందుకు? మీరు కడుచుకొని రానికి ఆడకెందుకు, నీకెందుకు? స్విట్జర్లాండ్ వాటర్ అండి అక్కడ. స్విట్జర్లాండ్ బడ్జెట్ బయట కదా, ఇక్కడ పోదాం. గోల్కొండలకు అడుగుదాం. గోల్కొండలో కొత్త వాటర్ అంట, మంచిగా లైన్ లేచిర్రు. అబ్బా లేదు, స్విట్జర్లాండ్ నన్ను తీసుకెళ్తారా లేదా? లేకపోతే ఈ రోజు నేను వంట చేయను ఏం చేయను, తీసుకెళ్లాల్సిందే అంతే. తీసుకెళ్లరు, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపో. ఏదో చేష్టలు అయిపోయినాయి. 10 సంవత్సరాలు తీసుకెళ్తా ఉన్నా, ఇప్పుడు బడ్జెట్ ప్రాబ్లం అంటే ఊరుకో ఎందుకు? అంటే ప్రతి సంవత్సరం ఇట్లాంటివి ఉండాలా? అవును, ఎవ్రీ మంత్ లో బయటకి వెళ్తే మనలో ప్రేమ బాడీ అన్నది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అదే లేదని కదా నేను అడుగేది. అందుకే ఎలా అంటున్నాను కదా. ఫస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం, దాని తర్వాత పోదాం. పార్టిసిపెంట్స్ అయితే పిల్లలు వాళ్ళు వచ్చిన తర్వాత అడుగు, మీరు ఎక్కడైనా వెకేషన్ కి తీసుకెళ్తారా లేదా అని. వాళ్ళు చాలా వెకేషన్స్ కి వెళ్తారంట, ఎవ్రీ మంత్ వెళ్తారంట. అవంతా కనుక్కొని ఈసారి నీకు టెండర్ వేసాను నేను, తెలుసా? చప్పట్లు కొట్టు మరి, వాళ్ళు వస్తారు. వెల్కమ్ టు పార్టిసిపెంట్స్. కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి.
సో వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. వెకేషన్ అంట సార్. మీరు తీసుకెళ్ళట్లేదు సార్ మీ వైఫ్ ని తీసుకెళ్ళి. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అడుగు. పెళ్లి ఎన్ని ఇయర్స్ అయిందండి? 13 years అండి. 13 years లో వెకేషన్ కి ఎన్నిసార్లు వెళ్ళారు? 6 times వెళ్ళాం. అంటే ఏమర్థమైంది? 13 సంవత్సరాల్లో సగం కంటే తక్కువ పర్సంటేజ్. అంటే ఎవ్రీ 2 years ఒకసారి వెళ్తున్నారు. ఓకే. నీకు ప్రతి సంవత్సరం తీసుకెళ్ళాలి కదా. సార్ అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తున్నారా లేకపోతే ఇక్కడేనా? ఇండియానండి. అవుట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసాం. సో ఇప్పుడు పరిచయ కార్యక్రమాలు అని ఫస్ట్ మీరు చెప్పండి. నమస్తే జీటీవీ అండ్ మొండి రవి, పెంకి లాస్య. నమస్తే. నమస్తే. తన పేరు అనురాధ. తను బాగా తెలివైంది, బాగా చదువుకుంది. దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. నా కోసం కూడా దాని వల్ల సపోర్ట్ గా ఉంటుంది. నా కోసం కూడా కోర్స్ పర్టికులర్ గా చేసింది మా బిజినెస్ కోసం. బిఎస్సీ కంప్యూటర్స్ చేశాను. నెక్స్ట్ మ్యారేజ్ అయ్యాక ఆఫ్టర్ మ్యారేజ్ ఫార్మసీ చేశాను. వెరీ నైస్, వెరీ నైస్. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్స్. ఆయన గురించి? మీ ఆయన పేరు? మా వారి పేరు వాసు. మా జ్యువెలరీ బిజినెస్. మా వారికి వాక్చాతుర్యం, మంచితనం, ఒకటి కాదు ఒక మంచి భర్తకి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో అన్నీ ఉన్నాయి. బంగారం పేరు పద్మావతి. ఎవరది? ఆ బంగారం పద్మావతి బంగారం. అన్నవరం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం హై స్కూల్ టీచర్ కింద వర్క్ చేస్తుంది. గవర్నమెంట్ టీచరే. చాలా తెలివైంది, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. ఈ మధ్యన మేము హ్యాపీగా హౌస్ కట్టుకున్నాం. హ్యాపీ వెల్ సెటిల్డ్. మాకు బాబు చదువుకుంటున్నాడు. సూపర్. మీరు లావ్ ఎప్పుడు అవుతారు మరి? నేను లావ్ వద్దు, మాకు ఇలాగ ఉంటేనే బాగుంటుంది అనుకుని ఇలాగే బాగుంటుందా? సూపర్. మీరండి, మీ ఆయన గురించి? నా బుజ్జిగాడి పేరు సురేష్. ఎవరైనా? ఆ బుజ్జిగాడు ప్రభాస్. మీకు క్వైట్ ఆపోజిట్. అవునా? చాలా మంచితనం, ఓర్పు, సహనం అన్ని కూడా మంచి క్వాలిటీస్ ఉన్న భర్త. అంటే ఇవన్నీ నీకు లేవన్న విషయం వాళ్ళకి అదే అర్థం కావట్లేదు. చేస్తావుగా బానే. ఇప్పుడు ఫస్ట్ ఈ 2 couples అయితే మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ గెలుచుకోలేరు, అది డిసైడెడ్. ఇప్పుడు థర్డ్ కపుల్ కి ఛాన్స్. అలా వాళ్ళు అలాగే మాట్లాడారు అనుకో, అయిపోయింది. ఇంకా నేనే తీసుకున్నాను అంతే, సింపుల్ గా. ఓకే, వెరీ గుడ్. హలో, వెల్కమ్. ఇంకా మా అబ్బాయి పేరు సుమంత్. సుమంత్. మా అబ్బాయికి ఒకసారి హాయ్ చెప్పండి. సుమంత్. థ్యాంక్ యూ. చెప్పండి. హాయ్ అండి. హాయ్ అండి. మా వైఫ్ పేరు లక్ష్మీ ప్రసన్న. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. షీఈ్ ఎ గుడ్ వైఫ్ అండ్ వెరీ క్లవర్. హర్ పెట్ నేమ్ ఈజ్ పండు. పండు. ఓ, ఇప్పుడు పండు చెప్తుంది. పండు మీ ఆయన? హాయ్ అండి. మా ఆయన బంగారం అండి. అవునండి. తన పేరు సుబ్రహ్మణ్యం. యాక్చువల్గా వీర వెంకట సుబ్రహ్మణ్యం. ఆయనకి ఆ పెద్ద పేరు సరిపోక ఇప్పుడు వీర వెంకట సుబ్రహ్మణ్య బ్రహ్మావధానం రీసెంట్ గా మార్చుకున్నారు. అట్లా మార్చుకోవచ్చా? పెట్టుకున్నారు ఆయన. ఇప్పుడు మీ ఇద్దరికి పనిష్మెంట్ ఏంటంటే షో ఏ వరకు అంత పూర్తి నేమ్తో పిలవాలి. వివిఎస్బి వివిఎస్ఏ కదా? ఓకే, వివిఎస్ఏ అని పిలుస్తాం. రెడీ, ముగ్గురు కపుల్స్ రెడీగా ఉన్నారు. సో ఎంఎంపీపీ టైటిల్ గెలవాలంటే 4 rounds మీరు ఆడాలి. 4 rounds తర్వాత మాక్సిమం స్కోర్ ఉన్న కపుల్ ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకొని వెళ్ళిపోతారు. సో లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం అండి లాస్య గారు, బాగున్నారా? బాగున్నానండి. నేను మొన్న మాట్లాడాను కదా, మీకు ఉత్తరం రాశాను కదా, ముగ్గురు కొడుకులు. ముగ్గురు అబ్బాయిలు అండి? నాకు ముగ్గురు అబ్బాయిలు. మీ ముగ్గురు అబ్బాయిలు? మా ముగ్గురు అబ్బాయిలు. మా ముగ్గురు అమ్మాయిలండి. అమ్మాయిలు. వాళ్ళు ఉన్నారండి. ముహూర్తం దాటిపోతుంది. స్టార్ట్ చేద్దాం. మా పెద్ద అమ్మాయి అండి. మా చిన్న అబ్బాయి అండి. అమ్మాయి, అల్లుడు గారికి నీ మొహం కనిపించట్లేదంటే ఒకసారి తలెత్తి చూడు. మై డ్రీమ్ గర్ల్. డాడీ నాకు అమ్మాయి చాలా బాగా నచ్చేస్తుంది డాడీ. అట్లా అడగద్దురా. ఎలా అయినా సరే ఈ సంబంధం నీ పిచ్చి గానీ అట్లా అన్నాం అనుకో, ఆడకెళ్ళి కట్నం తగ్గిపోద్ది. అబ్బాయి ఇష్టపడుతుందని. నీ పేరేంటండి? శశి, ఎంటెక్. ఇక్కడ అభి, ఎంటెక్. ఓకే, ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నాం స్టడీస్ లో. చదువు ఒకటేనా, ఏమన్నా పని పాట నేర్చుకున్నావా? పనులు రావుగానండి, పాట వచ్చండి. ఓన్లే ఏదో ఒకటి నేర్చుకున్నావు కదా. ఓ పాట పాడు. ఓ పాట పాడు. ఎంతసేపు వెయిట్ చేస్తాం? చెట్టు లెక్కగలవా, పునరహరి పొట్ట లెక్కగలవా, చెట్టునున్న ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా, పునరహరి చిగురు కోయగలవా. అమ్మో, ఇదేంటి మనకైతే ఇంట్రెస్ట్ ఉంది. వంట చేయగలవా, ఓ సొగసరి కూరలుండగలవా, బట్టలు ఉతకగలవా, తెల్ల తెల్లగా బట్టలు ఉతకగలవా. వంటలెందుకండి, కర్రీ పాయింట్లుండగాను, ఇంటి పనులు చూసుకుంటానికి మనుషులుండగాను, పని మనుషులుండగాను. అన్ని పని మనుషులు చెప్తే నువ్వేం చేస్తావు? మిమ్మల్ని చూస్తూ ఉంటానండి.
మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని బంగారంలా చూసుకుంటుందండి మా అమ్మాయి. కుదరకపోతే ఫోటో అన్న పెట్టుకుని చూస్తా ఉంటాం. ఓలే మనకు కావాల్సింది అదేగా. అదే కదా, పెళ్లి చేసుకో, ఇంట్లో పడుంటది. ఎలా అన్న మన డ్రీమ్ గర్ల్ దొరికింది, మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. ఓకే చేసేయండి డాడీ. ఓకే 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 అండి, సంబంధం ఓకే అండి రవి గారు. మా అమ్మాయి అండి చాలా స్లిమ్ గా ఉంటుంది, డైటింగ్ ఇవన్నీ, అంటే ఫుడ్ విషయంలో. మోడలా? మోడలింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, చేద్దాం అనుకుంటున్నాను. చాలా అందంగా ఉంది కదా. నిజంగా నడుము చూస్తే నాకు ఇలియానే గుర్తొస్తుంది. ఒక్కసారి నడుమును చేయమనండి డాడీ, ఒకసారి క్యాట్ వాక్ చేయమనండి. క్యాట్ వాక్ అంటే చేసేవే, ఇప్పుడు అలా చేసామనుకో టీవీలో చూసి అందరికీ మోడలింగ్ కి పిలవాలి. ఇప్పటికింకా నా వయసు నిండా 16. ఇది శాస్త్రీయ సంగీతం డాడీ అంట. ఈ జనరేషన్ లో ఇదేనండి. అదే కరెక్టే అండి. నువ్వు ఇట్లా లేపి ఇప్పటికింకా నా వయసు అన్నప్పుడు అర్థమైందండి. కూర్చోవే. బాగుందండి మీ పోజు. నీకు ఓకే, నాకు ఓకేరా. వీడు నా కొడుకే, నా కొడుకే 100%. 100%. అవును కదా. అవునవును. ఆ పెళ్లి కొడుకు నీకు నచ్చాడా? కొంచెం బొద్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది. బొద్దు కాదు, బాడీ బిల్డర్. ఓకే. జిమ్ పోతాడు రోజు పొద్దున. ఇట్లా అంటే 5 కండలు, ఇట్లా అంటే 8 కండలు, ఇట్లా అంటే మొత్తం 11. బిల్డర్. ఓకే. ఒక గుద్దుకి చచ్చిపోతాడు. అందుకే ఇట్లా తయారు చేస్తున్నాం అవన్నీ. అంటే బయట ఈ టీసింగ్లు రేపు బయట బాగా అవుతున్నాయి కదా, ఇట్లా గుద్దుతా అంటే వెళ్తూనే ఉంటాడు. ఇట్లా గుద్దుతా సిగ్గుపడిపోతున్నాడేంటి అమ్మాయి? అదే సిగ్గుపడుతుంది చాలా. సిగ్గుగా భయంలాగా ఉంది, మా వాడిని చూసి భయపడుతుంది మీ అమ్మాయి. ఏం పేరు నీ పేరు? పేరు చెప్పలే, భయపడకుండా. చూడు చెమటలు వచ్చేసాయి. ఆ బాడీ బిల్డింగ్ చూసి నువ్వు భయపడుతున్నావా ఏంటి? అలా భయపడకూడదు, ధైర్యంగా చెప్పు. పేరు ప్రసన్న అండి. ఏంటి డాడీ పేరు అడిగితే అమ్మ చెప్పాలని అడుగుతున్నాడు? అన్ని వాళ్ళ అమ్మ చేతులు ఉందైతే రిమోట్. అమ్మ చాటు బిడ్డ అండి. అవునా? ఏం చాటు బిడ్డ? తల్లి చాటు బిడ్డ. ఏదన్నా రేపు పని చేయమన్నా అమ్మకు ఫోన్ చేసి అమ్మ అంటలు తోమంటాను తోనని అడుగుతాడేమో. పర్మిషన్ లేని ఏ పని చేయడు, బట్ రేపు పొద్దున్న నేర్పిస్తాను. సరే, మీ అమ్మాయికి డాన్స్ వస్తుందా? డాన్స్ వచ్చా? యా. శాస్త్రీయ నృత్యం? యా, ఏదైనా సరే. ఓకే రామ్మా. గ్రీకు వీరుడు నా రాకుమారుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు, క్రికెట్ వీరులు, కళ్ళు కుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్. పాడని ఏమి చెప్పను, ఇది ఏమి చెప్పను, ఎంత గొప్పవాడే నా వాడు. ఎవరు నేనా? కాదా? కాబోయేవాడు. ఫిక్స్ అయ్యాను, నా కాబోయేవాడు. అబ్బో, పెళ్లి చేసేద్దాం రండి. ఓకే, అమ్మాయిలు వచ్చేయండి, అబ్బాయిలు మీరు కూడా రండి. అల్లుళ్ళు మా డాడీ చెప్తానే వస్తాం. లేవురా లేవు. అడుగడుగడుగడుగో ముద్దులా పెళ్లి కొడుకు, అడుగడుగడుగడుగో గడసరి పెళ్లి కొడుకు, అభినవలాగే సత్యభామా. మాట చెప్పని ఊరుకుంటే సత్యభామా. వెల్కమ్ బ్యాక్ టు మోని మగుడు పెంకి పెళ్ళాం. సెకండ్ రౌండ్ కి వచ్చేసామండి. ఆ సెకండ్ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. కానీ ఇంతకు ముందు మిస్టర్ పెళ్లి కూతురు ఒకసారి ఆ రౌండ్ స్కోర్స్ చూద్దాం. 300. సూపర్. ఇప్పటి నుంచి కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందండి. హస్బెండ్స్ ఏం చేస్తారంటే, వైఫ్ పోర్ట్రేట్ అంటే టాప్ టు బాటమ్ ఒక మంచి పోజ్ ఇస్తుంది. మీ ఆవిడ పక్కనే ఉంది, మీ ఆవిడని చూసుకుంటూ టాప్ టు బాటమ్ ఆ పోజ్ దించాలన్నమాట. డిట్టోకి డిట్టో మీ ఆవిడే అక్కడ ఆ బొమ్మలో మాకు కనిపించాలి. అది కొంచెం కూడా తేడా వచ్చిందంటే మార్కులు తేడా వచ్చేస్తుంది. బొమ్మ దించిన తర్వాత మీరు పక్కన ఒక కవితనో లేకపోతే మీ ఆవిడ గురించి ఏదైనా రాయాలనుకుంటే చిన్న ప్రాబబ్ లాగా లైన్ లాగా రాయొచ్చు. అన్నయ్యలు జాగ్రత్తగా వేయండి, ఫోటోలో వదినే రావాలి. ఓ సావరియా సావరియా, బొమ్మ చూడకూడదు. అయిపోయి ఆహా, సూపర్ అబ్బా. అవధాన్ గారు చేతులు కాలు ఎక్కడ దించుతారో అని అర్థం కావట్లేదు. మొత్తం చాట్ మొత్తం ఒకటే ఫేజ్ నిండిపోయింది. ఇంచుమించు అందరూ అలాగే వేస్తున్నారు. సన్నజాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా.
అదేంట్రా మధ్యలో పాపడా? అది పాపడా? మధుర బిల్ల. అదే బిల్ల అంటారు చూడు, పాపడ బిల్ల. పర్వాలేదు నా ఫోటోలో ఆవిడ అవునో కాదో తెలియదు కానీ ఆ కళ్ళు ఆ ముక్కు కొంచెం కళ్ళు వచ్చింది కదా బొట్టు పెట్టేసరికి. ఈయన డబ్బా దించిండు. ఓ రయ్యో అమ్మో, అంటే వాళ్ళ ఆవిడ డబ్బాలో ఉందారా? అంతే కదా, ఆయన దించిందంటే అదే చెప్తున్నట్టు మా ఆవిడ డబ్బా అని. స్ట్రైట్ గా చెప్తున్నారా? అరే పిల్ల నీలాగే నేనున్నా అది రే వేడి. ప్రతి చిన్న పాయింట్ చూస్తామండి, మళ్ళా మార్కులు లేవు, మళ్ళా కట్ చేశారు అనొద్దు. ట్రై చేయండి. మీరు మీ ఆవిడ బొమ్మ తెంచిన తర్వాత పక్కన ఏదైనా రాయండి మర్చిపోకుండా. ఆ ఫోటోలో ఉండే ఆవిడ గురించి రాయండి, మీ ఆవిడ గురించి రాయకపోయినా. కనుగుడ్లు చూసావారా? ఓన్లీ చుక్క డాట్స్. అయ్యయ్యో, మూడో అనే చూసారా సుబ్రహ్మణ్యం గారు? ఏమిటండి? 10, 9, పక్కన ఏదైనా రాయండి. అన్నయ్య మీ ఆవిడ గురించి పక్కన ఏదైనా రాయండి. 5, 4, ఆగు. 3, ఇంకా రాయలేదు. 2, 3 అన్నయ్య అయిపోయింది. అన్నయ్య అయిపోయింది. ముందు డబ్బా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? నేను మీకు ఈ బొమ్మకి ఎన్ని మార్కులు కావాలి సార్? నా కంటితో చూస్తే 100కి 100 వేస్తారండి. 100 వేస్తాం సార్ మేము. 300కి కూడా 100 వేయాల్సి వస్తే ఎట్లా? 100కి 100 అంటే 300కి 300 అవుతుంది. 300 కావాలా? 100% నా కంటితో చూడాలి. అదే 300 కావాలి కదా. 300 అడగండి. మీకు వినపట్ల ఏమండి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలి చెవుడా? 308. ఈ జుట్టు గురించి మీరు చెప్పాలి సార్. మీరు కానీ డబ్బా ఏంది సార్ మధ్యలో స్క్వేర్ కరెక్ట్ గా వేసారు సార్. స్క్వేర్ ఏంది ఇది? ఈ డబ్బా ఏంటి? అంటే చుడిదార్ కొన్నప్పుడు ఇది డబ్బా చుడిదార్ అని అమ్మేడండి. అది అలా డబ్బా లాగా ఉంటది లూజ్ గా, అందుకని అలా వేసాం అన్నమాట. సార్ చెవులు బాగున్నాయి సార్. చెవులకి కమ్మలు లేవు సార్. కమ్మలు పళ్ళు లేవు సార్. కమ్మలు ఆర్డర్ ఇచ్చామండి, లిప్స్ ఏమో క్లోజ్ అయిపోయి ఉంది. వాచ్ ఇంకా ఇక్కడ ఏదో కడియం పెట్టారు కదా సార్, ఏదో తాయెత్తు కట్టారుగా, ఆ తాయెత్తు కూడా లేదు. అది కూడా ఆర్డర్ ఇచ్చారా? రోజులు బాగాలేదండి, దొబ్బేస్తారని. ఓకే సార్, బాగుంది. వెళ్ళిన తర్వాత వేస్తారంట. అందానికి పడిపోయారా? అందానికి పడిపోయి ఉంటారు. చూడాలా? లేదు సార్, వాన పడుతున్నప్పుడు దించారా మీరు? వాన పడుతుందా? బానే ఉంది కదా. బానే ఉంది. సరే, టాప్ టు బాటమ్ అన్నాము. పెళ్లి కూతురులా ఉంది ఫోటో. ఇంతవరకే అర్థమైంది, ఇవేం అర్థం కాలేదు. ఇది ఏంది? అవును, బ్యూటిఫుల్. నో కామెంట్. కానీ చేతులు కూడా లేవు చూసావా? అయ్యో పెట్టుకున్నాను. ఇదిగో మీ పోజ్ ఏదండి? ఇదిగో ఏం చేతులు నా పుట్టి మచ్చతో సహా వేశారు మా వారు. ఒళ్ళంతా పుట్టు మచ్చలు ఉన్నాయి కదా నీకు. అన్నీ ఇక్కడ డ్రెస్ మొత్తం స్కెచ్ పెన్ అలా డాట్ డాట్స్ మొత్తం. బాయ్ సార్. చాలా ఏంటో అంటున్నారు. అంటే ఇది ఎవరు చూసినా కొంచెం పిచ్చి అనేది సహజంగా వస్తుంది, కానీ అది నాకు రాలేదంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను. వద్దురా, నాకు అర్థమైందిరా నీ బాధ. మా ఆయన ఇంత ఆట ఉందని తెలిసిందండి నాకు. రవి గారు, నేను ఇలా పెట్టాను కదండి, ఇలా చేశారు. పైకి చేతులు పెట్టారు. పైకి హ్యాండ్స్ అప్. నిజంగా చెప్పండి, ఎవరు ఇవిడే? మా వైఫ్. షోరా? మీ క్లారిటీ ఉంటే చాలే. సార్ అక్కడ ఏదో రాశారు సార్, ఇదేంటి? ఏంది? ప్రియమైన పండుకి నా ప్రేమతో ఈ కానుక. అన్ని చేశారండి నాకు. పాపిచ్చారు, ఇయర్ రింగ్స్. బొమ్మ కష్టపడి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, వైఫ్ ఇస్ లైఫ్. ఒక్క లైన్ బాగా నచ్చింది. ఇండైరెక్ట్ గా వైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అన్నారు. సో దానికి 100 పాయింట్స్. నిజంగా చెప్పు, దీనికి 100 ఇవ్వచ్చా? నిజంగా చెప్పు అవధానులు గారు, నిజంగా చెప్పండి. దీనికి 100 ఇవ్వచ్చా సార్? ఇవ్వకూడదు కదా 100? ఎందుకు ఇవ్వకూడదండి? 100 కావాలా మీకు? కాదు, ఇంకా ఎక్కువ వచ్చా?
అన్నీ వేసారు కదండి, బాగా వేసారు నా మా ముత్తాతలు పైన నన్ను శాపాలు ఇస్తారా? పర్లేదురా. పర్లేదా? ఆ డబ్బా తప్ప ఫేస్ చూడండి కావాలంటే సేమ్ చూడరా సేమ్. కొన్ని మాటలు అనలేక ఇట్లా అన్నావు కదా. కొంచెం మ్యాచ్ అయిందిరా. మ్యాచ్ అయిందా? పోజ్ అది కొంచెం మ్యాచ్ అయింది. అందుకే నేను చెప్పింది అది వేసి అంతే. ఇది టాప్ టు బాటమ్ ఉంది అని కన్సిడర్ చేస్తూ 200 points. కానీ మా బావ కొంచెం తక్కువ రాశాడు, మై స్వీట్ వైఫ్ అని సింపుల్ గా, అందుకే 200 points. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు వెంకి పెళ్ళాం. సో ఎంటర్ ది డ్రాగన్ థర్డ్ రౌండ్, మై ఫేవరెట్ రౌండ్, కళ్ళు కళ్ళు ప్లస్. ఇంట్రెస్టింగ్ రౌండ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. కానీ దానికన్నా ఒక్కసారి స్కోర్స్ చూద్దాం. 500 points తో మీరున్నారు. అండ్ సెకండ్ కపుల్ 400 అంతే, 400 points. అండ్ థర్డ్ కపుల్ మీ స్కోర్ కూడా 500 points. ఏం కాదు, 100 points అటు ఇటు ఉన్నాయి కాబట్టి ఈ I2I రౌండ్, కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో మీరు జాగ్రత్తగా ఆడితే స్కోర్ చేసుకో. ఎందుకంటే ఈ రౌండ్ తర్వాత ఎలిమినేషన్ ఉంటది. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి సార్. పెద్దన్నయ్య అయ్యో ఇంకా రౌండ్ స్టార్ట్ కూడా కాలేదు, మీరు ఫిక్స్ అయిపోయారు. ప్రాక్టీస్ చేస్తున్నారా అన్నయ్య? పాసిబిలిటీ ఉన్నంతసేపు ఇలాగే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అండి? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 13 years. 13 years అవుతుంది కదా. లెట్స్ స్టార్ట్. కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. యువర్ ఫస్ట్ క్వశ్చన్. మిమ్మల్ని చూసుకున్న మీ తల్లిదండ్రుల, మీరు చూసుకునే జీవితాంతం మీరు చూసుకునే మీ వైఫ్, ఇద్దరిలో ఎవరికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? వైఫ్. వైఫే. పేరెంట్స్ కంటే వైఫే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఓకే. ఎందుకు పేరెంట్స్ ఎందుకు సెకండ్ ప్లేస్? తను తన జీవితాంతం కూడా నాతో స్పెండ్ చేయడానికి, ఐ మీన్ నన్నే నమ్ముకుని, కానీ చాలా మంది నా కోసం తల్లిదండ్రిని వదిలేసి వచ్చింది కదా. వదిలేసి వచ్చినప్పుడు ఇప్పుడు నేను తల్లిదండ్రి కోసం తన్ను వదిలేయకూడదనే ఉద్దేశం. మేడం మీరేమంటారు దీనికి? మీకంటే తల్లిదండ్రులే ఎక్కువ అంటాం, మీరేమంటారు? మీ మదర్ అండ్ ఫాదరా లేకపోతే హస్బెండా? నాకు 100కి 100 నా హస్బెండే. నా పిల్లల కంటే కూడా నా హస్బెండే ఎక్కువ ఇంపార్టెన్స్. సో మీకు సర్వస్వం మీ భర్తే అండ్ మీకు మీ ఆవిడ. పేరెంట్స్ కాదు, దేవుడు కూడా సెకండ్ ప్లేసే, రైట్? అంతేనా? ఇక దేవుడే మీ ఎదురుగున్నాక సెకండ్ ప్లేస్ ఎట్లా? భర్తే ప్రత్యక్ష దైవం, అంతే కదా. 13 years జర్నీలో ఏదైనా సంఘటన మీరు మర్చిపోవాలి అని అనుకుంటున్నారు కానీ మర్చిపోలేకపోతున్నారు, ఏంటది? మా విషయంలో అంటే పర్సనల్గా తీసుకుంటే కనుక 6 years బ్యాక్ మాది జ్యువెలరీ క్లాత్ అన్నీ ఉండే షాపు, అది అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయింది. చాలా పెద్ద ఇష్యూ అయింది, పేపర్లో అది కూడా పడింది. లైఫ్లో మాకంటే బాగా బ్యాడ్ మెమరీ అంటే అదొకటే. ఎందుకంటే ఆ టైంలో ఎలా ఆ పొజిషన్లో నా భర్త కాకుండా ఎవరున్నా సరే మొత్తం తల్లకిందులుగా అయిపోయింది జీవితం, బాధపడదురు. కానీ నా భర్త బాగా స్టేబుల్ మ్యాన్, తనకి నేను కూడా అలానే సపోర్ట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పొజిషన్ ఏమీ మారదని. యాక్చువల్ అయితే ఆ పొజిషన్లో మేము ఉన్నప్పుడైతే ఎవరన్నా అయితే చాలా మొత్తం డిసప్పాయింట్ అయిపోయి లైఫ్లో వెనకబడిపోయాము, డిసప్పాయింట్ అయిపోయి పోతుంది. కానీ ఆయన కానీ నేను కానీ అసలు అలా తీసుకోలేదు. ఆయనకు సపోర్ట్గా నేను ఆ టైంలో మిగతా పనులు చూసుకుంటే నేను బిజినెస్ చూసుకున్నాను సపోర్ట్గా. దేవుడి దయ వల్ల మాకు ఇప్పుడు దానికి 10 రెట్లు మేము సంపాదించుకున్నాం. మేము లాస్ అయిందానికి 10 రెట్లు సంపాదించుకున్నాం, ఇక ముందు కూడా సంపాదించుకుంటాం. ఇద్దరం కలిసి ఒకటే మాట మీద ఉంటాం. సూపర్, వండర్ఫుల్. బిజినెస్ లో కూడా ఉంటాం, లైఫ్ లోనే కాదు. మేము బిజినెస్ లో కూడా ఇద్దరం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటాం. అది చాలా కష్టం ఉండే కదా సార్ ఆ పీరియడ్, లాస్ చేసుకోవడం. చాలా ఆ బాధ పగవాడికి కూడా రాకూడదండి. నేను భగవంతుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు, తను కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది నాకు. ఇద్దరం కూడా ఆ కష్టాన్ని చాలా దిగమింగుకొని మళ్ళీ మా లైఫ్ని మా బిజినెస్ని సెటిల్ అయ్యేలాగా మేము ఇద్దరం కష్టపడ్డామండి. దాంట్లో తన భాగం కూడా ఉందన్నమాట. సూపర్. బెలూన్ బర్స్ట్ చేయండి. ఫైనల్గా మీ రిలేషన్షిప్లో 13 years అంటే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అలుగుడ్లు, మాట అనుకోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ వాట్ ఈస్ దట్ థింగ్ మీ ఆవిడలో చేంజ్ అయితే బాగుంటుంది? తనకి యాక్చువల్గా కొద్దిగా కోపం ఒకటి ఎక్కువ అండి. నెక్స్ట్ ఏమో చిన్న చిన్న పనులు కూడా కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది.
ఆ టెన్షన్స్ కొద్ది తగ్గాలి, చిన్న చిన్న యూజువల్గా చేసే వర్క్లు కూడా టెన్షన్ పడద్దని చెప్తూ ఉంటాను. అలాగే కోపం కూడా యాక్చువల్గా పోల్చుకుంటే పెళ్ళప్పటికి ఇప్పటికి చాలా తగ్గిందండి. నా కోరిక మేరకు తను ఇయర్లీ తగ్గించుకుంటూ వస్తుందండి. అప్పటికి ఇప్పటికి 50% పైన కోపం తగ్గింది. కోపం ఉందా అండి? మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు. లేదండి, యాక్చువల్గా అయితే నాకు చాలా కోపం ఎక్కువ. ఈయనకి అంత పేషెన్స్ ఉంది. నేను అలా మారానంటే ఆయన నోటితో అన్నారు, అను నీకు ఇంత కోపం ఉండదు, నువ్వు ఇలా మారేవా అంటున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఏజ్ కూడా పెరిగి మెంటల్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది కదా, చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవ్వడం మానేస్తాను. ఆ మెచ్యూరిటీ వచ్చింది. మీరేం కోరుకుంటారు మా ఆయనలో ఇది మారితే బాగుంటుంది? పెద్దగా ఏమీ లేవు, అంతా బాగుంటారు. ఒక్క లేజినెస్ కొద్దిగా మార్నింగ్ టైంలో లేట్గా లేస్తారు, బాత్ లేట్గా చేస్తారు. అదొకటేనా? వేరే ఏం అంటే ప్రాబ్లం లేదు? మార్నింగ్ టైంలో అదే అదే లేట్ గా పడుకుంటారు, లేట్ గా లేస్తారు. చెడ్డ అలవాట్లు అసలు మీరు అలవాటు చేద్దామన్నా కూడా రాదు. ఆహా లేదు. ఒకసారి కలవచ్చుగా నన్ను పర్సనల్ గా? అయ్యో మాకు సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి అను బంగారు పువ్వులతో పూజ చేసుకుని ఉంటుంది, అందుకని వాసు లాంటి భర్త దొరికాడు అని అంటారు. ఇది మాత్రం నేను ఈ ప్రోగ్రామ్ కోసమో ఎవరో చూస్తున్నారో దేనికోసమో చెప్పట్లేదు, ఎందుకంటే మా గురించి తెలిసిన వాళ్ళు అందరూ నిజమే అని అంటారు. ది బెస్ట్ పార్ట్ మీ రిలేషన్షిప్ లో మీ ఆవిడ డామినేట్ బాగా చేస్తాను మిమ్మల్ని. ఇప్పుడు ఈ రౌండ్ లో కూడా ఆవిడ ఎంత మాట్లాడదు, ఆవిడ క్వార్టర్ కూడా మీరు మాట్లాడలేదు, అయినా మీరు నవ్వుతున్నారు కదా. నిజంగా పూజలు చేసుకున్నారు. ఇలాంటి భర్త దొరకడం, ఉట్టి నవ్వుతూ ఉండడం, వింటూనే ఉండడం చాలా సహనం ఉంది. ఆ బెలూన్ ని బర్స్ట్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. బెలూన్ ని బర్స్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చే 50 years 60 years ఇప్పుడు వరకు మేము ఎంత అయితే అన్యూన్యంగా ఉన్నామో ఈ 60 years కూడా అంతే అన్యూన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జీటీవీ ఎదురుగా కూడా చెప్తున్నాము, మేము కంపల్సరీగా అలాగే ఉంటాం. 10 మందికి ఆదర్శం అవుతుంది, 10 మందితో పేరు పెట్టించుకునేటట్టుగా ఉండము. ఏం చెప్పారండి, ఏం చెప్పారండి, ఏం చెప్పారండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా ఇలియానా వచ్చేయండి. ఇది అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. 10th చదివిన తర్వాత వెంటనే మ్యారేజ్ అయిపోయింది. ఎందుకంటే మాకు మా డాడీకి 3 ఆడపిల్లలు, కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా వయసులో పెళ్లి అయితే. అందుకే ఈయన ఏం చేశారంటే చాలా నిజంగా ఆలోచించి తెలుసుకుందాం ఏం నిజంగా చేశారు. కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్ ఇప్పుడైతే. కళ్ళు ప్లస్. మీ ఆయన అంటే మీకు చాలా ఇష్టం, కానీ చాలా 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 ఇష్టం ఏర్పడిన సందర్భం ఒకటి ఉంటుంది. ఆ సందర్భం ఏంటి? ఆయనకు ఒకసారి హెల్త్ అసలు బాగాలేదండి. అయితే 2 days చెస్ట్ పెయిన్ అని చెప్పేసి చెస్ట్ మీద చేయి పెట్టేసుకుని అలా ఏడవడం, అలాగ 2 days ఉండిపోయారు. ఆయన మంచం మీదే ఉండిపోయారు. ఆ టైం ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆయన టైం టు టైం భోజనం చేయరు, టైం టు టైం పడుకోరు. ఆ ప్రాబ్లం మళ్ళీ రాకూడదని నేను దేవుడిని మరీ కోరుకుంటున్నాను. అంటే ఆ విషయం జరిగిందని మీకు ప్రేమ పుట్టిందండి? లేదు, నాకు ఫస్ట్ నుంచి ఆయన అంటే చాలా ఇష్టం. అంటే క్వశ్చన్ అడిగింది ఏ సందర్భాన ప్రేమ పుట్టింది అని అడిగింది కదా లాస్ట్. ప్రేమ పుట్టిందంటే ఆయన నా కోసం చాలా చేశారండి. నన్ను చదివించారు ఆయన. మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు డిగ్రీ చేయించారు, నాతో బీఈడీ చేయించారు, తర్వాత ఎంఏ చేయించారు. తర్వాత జాబ్ కూడా ఆయన డిఎస్సికి దగ్గరుండి ప్రిపరేషన్ ఇచ్చి జాబ్ వచ్చేలా చూసింది ఆయనే. నాకు దగ్గరుండి చదివించారు ఆయన. చాలా గుండె ధైర్యం కావాలండి దీనికి. బర్స్ట్ బెలూన్. జనరల్ గా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్? జనరల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. చెకప్ చేసుకుంటారా? బికాస్ ఎందుకంటే మీరు చాలా లీన్ గా ఉన్నారు కదా. చెకప్ చేసుకుంటానండి, ఎప్పుడు రేర్, నాకు ఎప్పుడు రాదు. అన్హెల్తీగా ఎప్పుడు సడన్ గా ఒకసారి వచ్చింది పైన. మొత్తం అంతా దగ్గరుండి చేయించుకుంది ఇవిడే, మొత్తం అంతా కన్న తల్లిలాగా మొత్తం అంతా చూసుకుంది. కానీ మీ ఆవిడ చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే మీరు టైంకి భోజనం చేయరు. ఇప్పుడైనా టైంకి తింటున్నారా? ఇప్పుడు ఈ మధ్య కొంచెం మారారు, మొన్న చెప్పానండి మారారు. బెలూన్ బర్స్ట్ చేయండి. నిజంగా మీ లాంటి చాలా ఉండాలండి. 10th class లో పెళ్లి చేసుకున్నారు, దాని తర్వాత చదివించారు, డిగ్రీ, బిఎడ్, ఎంకామ్, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. అండ్ క్రెడిట్ హ్యాస్ టు గో టు యువర్ హస్బెండ్ ఫర్ దిస్. అంటే ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 10th class పెళ్లి చేసుకుని ఇంట్లో పడుండేదో మూల పడుంటావు కదా కిచెన్ లో, అలా అది చాలా మంది ఇది గమనించాలండి. సూపర్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు ఈ ఒక తండ్రి లాగా ఎడ్యుకేషన్ ఫండ్ చేయడం, చదివించడం, ఇప్పుడు జాబ్ చేసుకోవడం, హ్యాపీగా చూసుకోవడం ఎంత సంతోషం వేస్తే ఆ కిక్ ఏంటి లైఫ్ లో?
చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా బాబు నేను ఏవి అడిగినా సరే, ఎంత కాస్ట్లీ అయినా ఎలాంటిదైనా సరే మా కోసం చేసి పెడతారు ఆయన. ఇప్పుడు మా ఇద్దరి గురించి ఆలోచిస్తారు, ఇంకెవరి గురించి ఆలోచించరు ఆయన. మరి ఈయన గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈయన గురించి నేను ఎప్పుడు ఉన్నానండి. మీరు ఎక్కువ ప్రేమిస్తారా, మీ ఆవిడ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తుందా? తనే ఎక్కువ ప్రేమిస్తుంది. మీరు లాస్ట్ టైం ఎప్పుడు ఐ లవ్ యూ చెప్పారు? లాస్ట్ టైం ఎన్ని ఇయర్స్ అయిపోయింది? ఎవ్రీ బర్త్డేకి నేను చెప్తుంటాను. ఎవ్రీ బర్త్డే చెప్తుంటాను. ఎవ్రీ బర్త్డే. ఇప్పుడు మోకాల మీద కూర్చొని ఇంగ్లీష్ స్టైల్లో ప్రపోజ్ చేస్తారు చూడు. తప్పనిసరిగా అట్లా చేయవు. ఒక్కసారి బెలూన్ పగలగొట్టు, మనసులోని మాట పుట్టి ఐ లవ్ యూ కాకుండా, బంగారం ఎప్పుడు నాకు నా తోడు, ఎప్పుడు నీ వెంటే ఉంటాను, ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ స్వీట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చదవాలి అనే కోరిక ఉంటే మాత్రం ప్లీజ్ చదివియండి. టు ఆల్ జెంట్స్, హస్బెండ్స్ అండ్ వాట్ ఎవర్ హూ ఎవర్ యు ఆర్, చదివించండి. చదవాలి అని ఇంట్రెస్ట్ చదివించండి. మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? వచ్చేయండి. సుబ్రహ్మణ్యం అన్నయ్య. కళ్ళు ప్లస్. అవధానం మాస్టర్ రెడీ అండి? రెడీ అండి. మీరు ఎందుకో భయపడుతున్నారు? ఇంకా ఓపెన్ గా లేరు. టీవీలో కనబడుతారు. మీరు టీవీలో చూసుకున్నప్పుడు అయ్యా ఏమైనా నీకు ఇట్టున్నో అని అనుకుంటారు మిమ్మల్ని మీరే. అందుకే ఓపెన్ గా ఇదే ఛాన్స్. ఏదన్నా మనసుతో మాట్లాడండి. ఓకే. మీరు మీ ఆవిడని ప్రేమించడం తక్కువ చేసిరంట, మా కంప్లైంట్ వచ్చింది. ఎవరు చెప్పారో కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. మిమ్మల్ని అడగం మేము, మీరు చెప్పండి. ఈ 2 years నుంచి మీ మీద మీ ఆయన కొంచెం ప్రేమ తక్కువ చూపిస్తున్నారు, అవునా కాదా? లేదండి, తన ప్రేమ ఎప్పుడూ ఒకలానే ఉంటుంది. తను నన్ను చాలా ఎక్కువ ప్రేమిస్తారండి. ఎక్కువ ప్రేమిస్తారు. కాకపోతే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు, బయటికి చెప్పలేరు, కానీ మనసులో అంటే చాలా ఇష్టం అండి. ఏం చేశారండి మీకోసం? ఏదైనా గుర్తుండిపోయేలా, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఏమైనా చేశారా? నాకు కోపం ఎక్కువ అండి. ఫస్ట్ క్లాస్లో పెళ్లికి ముందు చాలా కోపంగా ఉండేదాన్ని. తిన్న సహనం, ఓర్పు అన్నీ వచ్చి నాకు అసలు మా అమ్మ మా ఫ్యామిలీ అంతా ఇంతలా మారిందా ప్రసన్న అనేసి అంటారు. ప్రతిదానికి కోపపడేదాన్ని. చాలా పెంకితనం, నిజంగా పెంకితనం చాలా చేసేదాన్ని. ఇలా మారిపోయిందా ఇంత సహనంగా? తనే నాకు అన్ని నేర్పించారండి. చాలా బాగా చూసుకుంటారు నన్ను. తనంటే నాకు చాలా ఇష్టం అండి నిజంగా. అద్భుతమైన మాటకి బెలూన్ బర్స్ట్ చేయండి మీరు. సహనం ఓర్పు ఎక్కడికి వెళ్ళి వచ్చిందండి? ఇంత కోపిష్టి పెంకి పిల్ల ఉందనుకోండి ఇంట్లో, సహనం ఇంకా ఎలా ఉంటుందండి? అంటే విసుగు రాదా? మీకు కూడా ఉప్పు కారం తింటున్నాం మనం కూడా, అప్పుడప్పుడు రాదా? అట్లా ఉండదు సార్. ఎందుకంటే తను తప్పు చేసినా మనమే సహనంతో ఉంటే, తను తప్పు తానే తెలుసుకుని తను 2 సార్లు 3 సార్లు 4 సార్లు అవుద్దండి. 5వ సార్ మీకు కూడా విసుగు వస్తుందా లేదా? అయినా రాదండి. అందువల్లే తను అంతలా మారింది, నా మీద అంత ప్రేమ పెంచుకుంది. పుట్టి ఇంట్లోనైనా బయట కూడా ఇంతే సహనంతో ఉంటారా? బయట కూడా ఎక్కడైనా ఇట్లానే ఉంటుంది సార్. తన మెంటాలిటీ ఎవరిని హర్ట్ చేయరండి, ఎవరిని హర్ట్ చేయడానికి ఒప్పుకోరు. అలా హర్ట్ చేయకపోవడం వల్ల కూడా ఒకనొక సందర్భంలో మా ఇద్దరి మధ్యన ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మా మ్యారేజ్ 6 years అయిందండి. మ్యారేజ్ అయిన 1.5 year తర్వాత ఒక చిన్న సిచ్యువేషన్లో నా తప్పేం లేకపోయినా అవతల వాళ్ళు నన్ను అంటున్నప్పుడు తినేం మాట్లాడలేదని నాకు కోపం వచ్చింది. నా తప్పేం లేదు కదా, నన్ను అసలు ఒక్క మాట కూడా సపోర్ట్ చేయలేదన్న ఉద్దేశంతో ఆ కోపంలో నేను 1 month మా పుట్టింటికి వెళ్ళిపోయానండి. నిజంగానే వెళ్ళిపోయాను. తను వదిలి నేను అసలు ఒక్కరోజు కూడా ఉండలేను. ఆ 1 month వెళ్ళిపోయి నేను రాలేదు అసలు. ఎన్నో ఫోన్లు చేశారండి, చేసి నువ్వు వచ్చేయి, నేను చేసిన తప్పు సారీ ఎన్నోసార్లు చెప్పారు. అయితే అందులో నా తప్పు కూడా ఉందండి. నేను అసలే కోపం ఎక్కువ కదా, ఆ పట్టుదలతో వెళ్ళిపోయాను. కానీ ఆ 1 month ఇద్దరం చాలా నరకం చూసామండి. నేను ఎప్పటికైనా అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు మా మధ్యన రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది పెళ్ళైన 1 year తర్వాత, ఇప్పుడు 6 years అయిపోయింది. ఇప్పటికొచ్చి ఎప్పుడు అలా అవ్వలేదు. ఒకరినొకరు బాగా అండర్స్టాండ్ చేసుకుంటాము. అలాంటి సిచ్యువేషన్ ఇంకెప్పుడు రాకూడదు అని కోరుకుంటున్నానండి. అది రాదు కూడా, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బెలూన్ బర్స్ట్ చేయండి మీరు. ఫైనల్ గా మీకు మీ ఆవిడలో బాగా నచ్చిన క్వాలిటీ, మీలో ఓర్పు సహనం హైలైట్, మీ ఆవిడలో? నాకు టెన్షన్ ఎక్కువ అండి. నేను ఏ పని అయినా సరే, చిన్న పని ఉన్నా టెన్షన్ పడిపోతూ ఉంటాను. నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చిన్న ప్రాబ్లం కూడా చాలా పెద్దగా చూస్తుంటాను. తన దగ్గరికి వచ్చి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పగానే తను కూర్చోబెట్టి ఓదార్పుగా, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, ఇది చాలా చిన్నది అని చెప్పి తను చెప్పేటప్పటికి, ఆ ప్రాబ్లం తను చెప్పేటప్పటికి దాని సొల్యూషన్, ఆ ప్రాబ్లం చాలా చిన్నది అనిపిస్తుంది. అప్పుడు ఇలాగా అనమాట, ఇట్లా ఆలోచించాలి అని తను ఒక గైడ్గా నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది సార్.
షీస్ నైస్ వైఫ్. ఒక దేవత వెలసింది నా కోసమే. తనలో మాత్రం ఒక వీక్నెస్ ఉందండి, నేను చెప్తున్నాను. ఏంటంటే అండి, తనకి కాన్ఫిడెన్స్ చాలా తక్కువ. మేము ఇంకా లైఫ్లో కొంచెం ఇంకా సెటిల్ అవ్వలేదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, ఫైనాన్షియల్గా కూడా ఇంకా ఫేస్ చేస్తున్నాం. కానీ నేను తనకి ప్రామిస్ చేస్తున్నాను, లైఫ్ లాంగ్ మీకు సపోర్ట్గా ఉంటాను. మీలో చాలా టాలెంట్ ఉంది, ఎప్పటికైనా మనం హై లెవెల్కి ఎదుగుతాము. మీకు చాలా సపోర్టివ్గా ఉంటాను, ప్రతి విషయంలోనూ మీకు సపోర్టివ్గానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తానని. మీరు ఏ విధంగానూ టెన్షన్ పెట్టుకోవద్దు, కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోవద్దు అని చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బర్స్ట్ చేసి థ్యాంక్స్ ఎలా చెప్తారో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పండు. ఐ లవ్ యూ పండు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కళ్ళు ప్లస్ ఈ రౌండ్ లో 3 కపుల్స్, మా ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు వదినలు చాలా చక్కగా మాట్లాడారు. అందరూ జెన్యూన్ గా మాట్లాడారబ్బా. బట్ కానీ ఇప్పుడు బాగా ఇన్స్పైర్ చేసిన ఓ కపుల్ కి మనం 300 ఇస్తున్నాం. డిగ్రీ చదివించాడు, బిఎడ్, దాని తర్వాత ఎంకామా, ఎంఏ, దాని తర్వాత ఇప్పుడు జాబ్ అన్నవరం. సూపర్. అందుకే మేము ఇచ్చేస్తున్నాం మీకు 300 పాయింట్స్. సార్ ఇది ఇక్కడ మార్కులు చప్పట్లు కొట్టడం కాదు, మీలో ఒక 10 మందిని తయారు చేయండి, మన సమాజానికి అవసరం. సో ఇక్కడ అక్కడ ఇన్స్పిరేషనల్ గా ఉండే కాబట్టి ఇక్కడ కూడా ఇన్స్పిరేషన్ ఉండే, కానీ ఎక్కడో ఐ కాంటాక్ట్ గురించి మైన్యూట్ మిస్టేక్స్ అంతే, చిన్న ఇద్దరు కూడా ఈక్వల్లీ గుడ్. కానీ ఇక్కడ కాంపిటీషన్ కాబట్టి వీ హ్యావ్ టు డూ దిస్. మీకు 200, మీకు 200. కానీ రవి, ఇప్పుడు స్కోర్స్ అందరివి ఈక్వల్ అయిపోయాయి. వాట్ నాన్ సెన్స్. వాళ్ళకి 700, వీళ్ళకి 700, వీళ్ళకి 700. ఇప్పుడు షో కొంచెం హ్యాండిల్ చేయాలి. నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు, ఎందుకు అంటే మనకి తెలుసు ఏం చేయాలో తెలుసు. మన రెగ్యులర్ ఫార్మాట్ ఉంది కదా. ఏంటది? చిట్సా. మళ్ళీ ఇందులో నుంచి మేము ఒక స్లిప్ ని వాళ్ళు తీస్తాము. తీసిన స్లిప్ లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళు. చిన్నోడా దానన్న ఒక చిట్టిది ఎవరి పేరు ఉంది చదవన్లా తీ. శ్రీనివాస్ గారు ఐఎమ్ సో సారీ. సో సారీ అండి, మీరు ఓడిపోలేదు, లక్ లేదు అంతే. అందుకే ఈ షో నుంచి ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్నారు. అండ్ లాస్ట్ రౌండ్ కి మీరిద్దరు వెళ్ళబోతున్నారు. కంగ్రాచులేషన్స్. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. నన్ను దాటి వెళ్ళలేవు నీవు నిన్ను ఆపలేవో ఏమి చేయనయ్యరామా. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు వెంకి పెళ్ళాం. ఫైనల్ రౌండ్ ఆగే. ఆ రౌండ్ పేరు ఆటాడిస్తా. ఈ ఆటాడిస్తాలో వాళ్ళకి మేము చెప్పులు ఇచ్చాం, ఆ చెప్పుల మీద 2 చిప్పలు ఇచ్చాం. ఆ చిప్పల మీద ఏం చేయాలంటే మీరు బాల్ పెట్టుకోవాలి, మెల్ల నడుచుకుంటూ పోయి ఆ బాస్కెట్ లో అది ఏదైతే ఉందో దాంట్లో వేయాలి. ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా ఇక్కడ 2 అక్కడ 4 బాల్స్. మాట్లాడితే వద్దండి. అయ్యో మరీ చేస్తున్నారు మీరు, తప్పండి బాబు. ఇంకా గుంజుడే ఫాస్ట్ గుంజుడే. బాల్స్ భలే వేసేస్తున్నారు, అందులో టెక్నిక్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం చెప్పులు చేతిలో పట్టుకొని రావచ్చు. ఇంకా డబ్బులు అవుతుంది కదా సంతోషం. అయ్యో మెల్లగా బయట పడేయకుండా
అదే ఇప్పుడు లేపు అంతే 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 పెద్ద పెద్ద అడుగులు. సూపర్. వెరీ గుడ్. రండి రండి. రే, చూస్తుంటే మళ్ళీ టై పడుతుందా ఏంటి? అయింది, ఓకే, ఓకే. అరే ఆహా, అందుకే చెప్పాం. వీడి హోల్ పడిపోతే ఎలా ఉంటదిరా ఇప్పుడు? పడదు. పడిపోతే వద్దు 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 వద్దు. అయిపోయింది. నువ్వు టెన్షన్ పెడితే అది చెప్పొద్దు, అలాగే చీకటి అయ్యే వరకు ఆగుతాడు ఆయన. ఆడబెడగా ఆడబెడగా. రెడీ రెడీ. 10 9 8 7 మీరు మరీ ఫాస్ట్ గా లెక్క పెట్టేస్తున్నారు. ఎంత ఫాస్ట్ గా వాళ్ళ ఆడవరకు బోరు ఆగు. అక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయంటే 14. ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయా తెలుసా? 12. అందుకే మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గోస్ టు వీర వెంకట గారు. సూపర్ అండి సూపర్. చిత్త కొట్టరండి గేమ్. అబ్బా ఇదే కావాలి లాస్ట్ కి. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా సూపర్ అండి. సో గిఫ్ట్స్ వచ్చేసాయి. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి ఇచ్చేద్దాం. కంగ్రాచులేషన్స్. లేడీస్ కి కుంకుమ బర్ని, హస్బెండ్స్ కి వాచెస్. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. అలాగే రన్నర్స్ కి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ లోగో ఉన్న మగ్స్. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. సో లేడీస్ కి సారీస్. అయ్యండి సార్ అయ్యండి సార్. జీ తెలుగు తరపు నుంచి మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. గట్టిగా పట్టుకోండి. అది కింద పెట్టేయండి. అక్కడ మీ ముందే. అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి మిక్సీ తీసుకోవాలి కదా. మిక్సీ. అలాగే మొండి మొగుడు పెంకి పిల్లం టీం తరపు నుంచి ఒక అద్భుతమైన కానుక నా చేతుల మీద నుంచి. నా చేతుల మీద నుంచి. ఏదైనా మంచి పని చేసేటప్పుడు మంచి వాళ్ళ చేతి నుంచి పోవాలి. అవునా? అందుకే నా చేతుల మీద నుంచి మీ ఇద్దరికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్. ప్లీజ్ ఓపెన్ ది డోర్. ఇప్పుడు ఏంటి వెళ్ళిపోదాం. బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. లైఫ్ లాంగ్ రిమెంబర్. స్వీట్ మెమరీ. స్వీట్ మెమరీ కదా. స్వీట్ మెమరీ. ప్రతి ఎపిసోడ్ మాకు స్వీట్ మెమరీ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వుతుండండి, ఇలా నవ్విస్తుండండి. మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ పంపించాలి. మేమే మీ కాంటాక్ట్ లోకి వచ్చేస్తాము. మళ్ళీ రేపు 3:30 లేదా రాత్రి 11 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంటే